టాలీవుడ్లో మనసంతా నువ్వే, నేనున్నాను, శ్రీరామ్, బాస్ ఇలాంటి సూపర్ హిట్ సినిమాల్ని అందించి ప్రేక్షకుల మనసులో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు విఎన్ ఆదిత్య గారు. విఎన్ ఆదిత్య గారు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారండి. విఎన్ ఆదిత్య గారితో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా మనతో పాటు ఉన్నారు. సో ఆయన ఇంటర్వ్యూ చేసేది నేను కాదండి, విఎన్ ఆదిత్య గారే. విఎన్ ఆదిత్య గారు ఇంటర్వ్యూ చేసే ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అని అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదండి, పీపుల్ టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత. తన అభ్యుదయ భావాలను సినిమాల ద్వారా ప్రేక్షకులకు అందించాలని కొన్ని సినిమాలను నిర్మాణం చేసి దాని ద్వారా ఎంతోమంది అంటే కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు. సో మనతో పాటు ఉన్నారు, వారితో కాసేపు మనం మాట్లాడదాం. హాయ్ హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? సో చాలా సైలెంట్గా ఉన్నారు. సో విఎన్ ఆదిత్య గారు ఏంటండి, ఎంత మంచి మూవీస్ తీశారు. అసలు ఇప్పటికీ మనసంతా నువ్వే సినిమా టీవీలో వచ్చింది అంటే కనుక ఇప్పటికీ కన్నీరు పెడుతూనే ఉంటారు చాలామంది. అంత సూపర్ హిట్ మూవీస్ తీశారు. మరి అలాంటి విఎన్ ఆదిత్య గారు ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఇప్పుడు సైలెంట్ అయిపోలేదు, మాట్లాడిపోతున్నా కదా, తెలుస్తుంది సినిమాల ద్వారా. మీరు ఇప్పుడే చెప్పారు కదా, మీ టార్చ్ నేను తీసుకుని కంటిన్యూ చేస్తున్నా కదా, మీరు ఇక్కడే ఉండి వినండి. నేను సైలెంట్గా లేనని తెలుస్తుంది అట్లీస్ట్. ఫస్ట్ మనము ఇవాళ మన గెస్ట్ విశ్వప్రసాద్ గారు, టీజీ విశ్వప్రసాద్ గారు. యాక్చువల్గా నాకు అంటే నేను గెస్ట్గా వచ్చిన ప్రోగ్రామ్స్ కంటే ఇది హోస్ట్ చేయటం నాకు ఇంకా మోర్ ప్రివిలేజ్ అండ్ ఆనర్. ఎందుకో మీకు త్వరలో తెలుస్తుంది. ఇప్పుడు కాసేపట్లో ప్రోగ్రామ్ చూడబోతున్న వాళ్ళందరికీ అది చిన్న ఇంట్రెస్ట్ ఆఫ్ సస్పెన్స్ అనమాట. ఎందుకంటే సార్ విశ్వ గారు, మనం సరదాగా మాట్లాడుకుందాం, ఆఫీస్లో మాట్లాడుకున్నాం అనుకుని కెమెరా లేవు అనుకుని క్యాండిడ్గా మాట్లాడుకుంటే మీరు ఎలాగూ మాకు కొంచెం హెల్ప్ చేస్తారు కదా ఎక్కడైనా కొత్త రోల్ ఇది. సో మొదట టీజీ విశ్వప్రసాద్ గారు ఆదోని నుంచి, ఆయన స్వస్థలం ఆదోని నుంచి బళ్ళారిలో ఇంజనీరింగ్ చదివి అక్కడి నుంచి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసి ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి అక్కడి నుంచి అది అంచెలంచెలుగా ఎదిగి ఆ టైంలోనే ఆయనకి సినిమాల్లోకి అంటే మీడియాలోకి, బేసిక్గా సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రావాలని ఒక ఐడియా ఉంటే అమెరికాలో ఫస్ట్ ఆయన ఉన్న దగ్గర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాడుతా తీగ 3 సంవత్సరాలు కంటిన్యూస్గా యుఎస్లో ప్రొడక్షన్ చేసి అక్కడి నుంచి అలా సినిమాల్లోకి వచ్చే, అంటే మీరు మనకి ఇది ఉంటుంది కదా భాగవతంలో పోతన గారి పద్యం, ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధిపై నంతై, అలాంటి ఒక స్టెప్ బై స్టెప్ మనకి ఎవల్యూషన్ సైన్స్లో హ్యూమన్ ఎవల్యూషన్ లాగా కొంచెం 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 అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. నేను పర్సనల్గా సియాటల్లో ఆయనతో ఉన్న ట్రావెల్ వల్ల నేను ఆయన తాలూకు విజన్ ఏంటి అని చూశాను. జనరల్గా సార్ చాలామంది ఎన్ఆర్ఐస్ ద్వారా, అంటే ఇదివరకు నాకు రిలేషన్ ఉన్న వాళ్ళ ద్వారా ప్రపోజల్స్ చాలా ఈజీగా పెడతారు, కానీ ఇంప్లిమెంటేషన్ మీకు మాత్రమే సాధ్యమైంది ఎందుకంటారు? అంటే మీరు అనుకుంటే చేస్తారు, అది ఎలా కుదురుతుంది అన్న దాంతో మొదట మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్. పర్సనల్ డీటెయిల్స్లోకి నెక్స్ట్ వెళ్తాను. అవునండి, మీరు చెప్పినట్టు ఆ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ నాకు వర్కౌట్ అయింది. అంటే మేబీ వేరే వాళ్ళు ఇంకోలా ట్రై చేసి ఉండొచ్చేమో, బట్ తెలుగు ఇండస్ట్రీలో రావాలంటే నాకు అమెరికాలో ఉండి ఇక్కడ సినిమా చేయడం అన్నది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ అండి. మెయిన్గా ఎందుకంటే ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీస్ కన్నా ఇక్కడ మీకు బ్యారియర్ హయ్యర్ ఉంటుందండి. అంటే ఒక ప్రొడ్యూసర్గా కాదు, ప్రతి ఆర్టిస్ట్కి కానీ టెక్నీషియన్ కానీ అందరికీ ఆ బ్యారియర్ దాటిన వాళ్ళని రీచ్ అవ్వడం కష్టము. దాటిన వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఎక్కడ దొరికితే ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. సో వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చి మీరు స్టార్ట్ చేయాలంటే ఆ ఎక్స్ప్లాయిటేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటూ ముందుకు రావాలా. మనకు అంత టైం ఉండదు వేరే కంట్రీలో ఉన్నప్పుడు. సో ఒక 2-3 years పట్టిందండి నాకు కూడా సినిమాల్లోకి రావడానికి. అది చికెన్ అండ్ ఎగ్ స్టోరీ అంటారంటే మీకు మంచి ఆర్టిస్ట్, మంచి టెక్నీషియన్స్తో మీరు ప్రాజెక్ట్ చేయగలిగితే ఈజీగా చేయగలరు, కానీ వాళ్ళ దగ్గర రీచ్ అవ్వడం ఎలా అన్నది. సో ఎక్కడ వెళ్ళినా మీకు 1 year, 5 years to 5 years వెయిట్ టైం ఉంటుంది. మీరు యూఎస్కి రావడము, పాడుతూ తీయగల వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వచ్చి
మీరు యూఎస్లో కొన్నాళ్ళు ఉండాలా అన్నది నాకు బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడం కానీ మీతో మాట్లాడడానికి అప్పటికి ఒక 1.5 year జర్నీలో నేను ఫస్ట్ నిన్ను కోరి మూవీకు యూఎస్లో మొత్తం ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ అంతా తీసుకొని లైన్ ప్రొడక్షన్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ కింద చేసానండి. తీసుకొని యూఎస్ రైట్స్ తీసుకొని అంటే ఫైనాన్షియల్గా అలా వర్క్ అయ్యి ప్రొడక్షన్ గురించి ఒక మంచి అవగాహన వచ్చింది. తర్వాత ఆ నాలెడ్జ్తో ఒక ఫ్యాక్టరీ మోడల్ సెటప్ చేస్తే ఒక్క ప్రాజెక్ట్ చేయడం కష్టం, ఎందుకంటే చిన్న మూవీ చేస్తే రిలీజ్ చేయడం ఎలా అన్నది. అదే మీకు కంటిన్యూస్ మూవీస్ ఉన్నాయంటే ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్తో కానీ లేకుంటే ఇండస్ట్రీ కాంటాక్ట్స్ కానీ అవి కొంచెం ఈజీగానే డెవలప్ అవ్వగలదు. అండ్ ఒక 10 ట్రై చేస్తే మనకు ఒక్కటి హిట్ అయినా ఇట్ విల్ కవర్ ద 10 మూవీస్ అన్న థాట్ ప్రాసెస్తో ఫ్యాక్టరీ మోడల్లో స్టార్ట్ చేసామండి. బట్ లక్కీగా మాకు మా ఫస్ట్ రిలీజ్ వచ్చి ఎమ్మెల్యే అండి, దానిలోనే వీ గాట్ ఎ బ్రేక్ ఈవెన్. సో అక్కడితో స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా ఒక 10 to 12 కమర్షియల్ రిలీజ్ అయిందండి మూవీస్, తెలుగు అండ్ కన్నడ. 2020లో అంటే 19-20లో చేసిన లైనప్ అంతా 21లో ఒక 15 to 18 మూవీస్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాము. ఇంకొక 20 లైనప్లో ఉన్నాయండి. అంటే ఫ్యాక్టరీ మోడల్ సక్సెస్ఫుల్గా స్టెప్ బై స్టెప్ అప్రోచ్లో సెట్ అయింది. సార్ జనరల్గా అంటే ఇప్పుడు మీరు ఏమో 1 after 1 ఎదుగుతూ వచ్చారు కదా, జనరల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా వస్తే ఫస్ట్ ఒక సినిమాకే పెట్టి దాన్నే బాగా ప్రమోట్ చేసి లాసో ప్రాఫిటో అదే అంటే 100% లాసో 100% ఫెయిల్యూరు, దాంతో అది డబ్బులు వస్తే కంటిన్యూ అవుతారు, రాకపోతే డ్రాప్ అయ్యి వేరే బిజినెస్లోకి వెళ్ళిపోతారు. జనరల్గా అది ఒక రిస్క్ ఎలిమెంట్లా తీసుకుంటారు కదండి. మీరే చాలామంది మీ అంటే ఎన్ఆర్ఐ సర్కిల్లో వినే ఉంటారు కదా, 1 మూవీ చేసి 2 మూవీస్ చేసి ఇంకా అది మనది కాదు, ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అని. దాన్ని అసలు ఫ్యాక్టరీ మోడల్ అని మీరు ఎట్లా ఊహించారు సార్? అది అంటే ఒక సినిమాయే 100% రిస్క్ అన్న ఒక తెలుగు ఇండస్ట్రీ లాంటి ఇండస్ట్రీలో అన్లెస్ యూ గెట్ ఏ టాప్ స్టార్ అంటే మార్కెటబుల్ స్టార్ లేనప్పుడు ఈ ఫ్యాక్టరీ మోడల్ని ఇందులో ఇంత సక్సెస్ఫుల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న గట్ ఫీలింగ్ ఏంటి అని. కమర్షియల్ మూవీతో స్టార్ట్ చేస్తే ఫ్యాక్టరీ మోడల్ చేయడం కష్టం. అంటే కమర్షియల్ మూవీ మీకు రెడీ అయితే ఫ్యాక్టరీ మోడల్ ఎందుకు అనుకోవచ్చు. సో అది లేదు కాబట్టి నాకు ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేయాలంటే సో కంపల్సరీగా రిస్క్ ఒక దానిలో వచ్చినా ఇంకో దాంట్లో కవర్ చేయడానికి ప్లానింగ్ అంటే అంటే కార్పొరేట్ సైడ్ నుంచి వచ్చిన అడ్వాంటేజ్ వల్ల ఎలా ప్లాన్ చేయాలన్నది సెట్ అయింది. లక్కీగా ఇప్పుడు బోత్ కమర్షియల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సార్ నాది ఒక ప్రశ్న, అసలు మీ ఇద్దరికి ఎక్కడ కలిసింది సార్? అసలు మీ ఇద్దరు ఎక్కడ చెప్పండి సార్. నాకు ఆదిత్య గారు ఆల్మోస్ట్ 10+ years నుంచి తెలుసండి. సో నేను అమెరికాలో అరౌండ్ 97లో వెళ్ళినాను. 2005 వరకు జాబ్లో ఉన్నాను. అప్పుడు వేరే యాక్టివిటీస్ ఏం లేదు. ఒక 2-3 years బిజినెస్లోకి వెళ్ళినాక అంటే మనకు బ్యాండ్విడ్త్ కానీ ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ అన్నీ ఇంప్రూవ్ అవుతుంది. అప్పటి నుంచి నేను అంటే సియాటల్ అనే ప్లేస్లో ఉంటానండి. 2005 నుంచి 2008 టైంలో అప్పుడు నేను కొంచెం అంటే ఇండియన్ కల్చరల్ సైడ్ కానీ లేకుంటే అంటే మూవీస్ చూసేవాళ్ళం కానీ అప్పటిదాకా వీడియో క్యాసెట్స్ చూడడమే. 2005 నుంచి థియేటర్స్కి వెళ్ళడము బ్యాక్ టు అంటే మనకు అంటే నా విషయం చాలామంది 2000 నుంచే స్టార్ట్ చేసిండొచ్చు. బట్ ఇప్పుడు అమెరికాకు వచ్చిన ఏ సింగర్స్ కానీ యాక్టర్స్ కానీ ఏ న్యూయార్క్ వస్తారు, షికాగోకి వస్తారు, ఎల్ఏకి వస్తారు, వాళ్ళకి ఒక సియాటల్ అన్న ప్లేస్ ఉందని కూడా తెలియదు. సో అక్కడి నుంచి నా ఫస్ట్ ఆబ్జెక్టివ్ మనం సియాటల్లో మూవీస్ రిలీజ్ చేయడం ఎలా, వచ్చిన సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తే మనం సియాటల్ తీసుకురావడం ఎలా. సో ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేదండి. సో ఆ టైంలో నేను అంటే ఇక్కడ ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ డెవలప్ చేసుకోవడం కానీ వచ్చి ఇన్వైట్ చేయడం. అప్పుడు అరౌండ్ 9-10 టైంలో ఆదిత్య గారు పరిచయం అన్నారు. సో అప్పటి నుంచి నేను పాడుతా తీయగా ఆల్మోస్ట్ 2012లో స్టార్ట్ చేస్తే 13లో యూఎస్ వారి ఇది చేస్తున్నాను. అప్పటి నుంచి పరిచయం. ఓకే, బాగా పరిచయం అంటున్నారు సార్. అసలు ఈయన సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత. సో ఇందాక మీరు చెప్పారు అంటే సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత ఫిలిం ఇండస్ట్రీకి రావాలని అసలు ఎందుకు ఆ స్టెప్ తీసుకున్నారు? ఆ విషయం మీకు ఏమైనా తెలుసా? మీరు ఎప్పుడైనా అడిగారా ఆయన్ని? ఇప్పుడు అడిగేస్తానండి. మీరు కరెక్ట్ నా నెక్స్ట్ క్వశ్చన్ కరెక్ట్గా అందించారు. థ్యాంక్ యూ సార్. అసలు మీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది సార్? జనరల్ ఇప్పుడు థియేటర్లో చాలామంది టాలీవుడ్ స్టార్స్ని అండ్ అసలు బిఫోర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ మీ గురించి ఒక విషయం పబ్లిక్కి చెప్తాను సార్.
బేసిక్గా అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వేస్తున్నారు, వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్షన్ హౌసెస్ కింద ఈ కంపెనీని నిలబెట్టారు. ఇవన్నీ దీనికి బిఫోర్ నాకు బాగా నేను అంటే ఆయనకు కూడా ఇవాళ దాకా చెప్పలేదు, నేను ఇంత పర్సనల్గా నాకు అంటే విపరీతంగా కనెక్ట్ అయిన ఇన్సిడెంట్ ఒకటి ఉంది. యూజువల్గా అమెరికాలో మన స్టార్స్ రాగానే కొంచెం మంచి హోస్టింగ్ అన్నీ ఉంటాయి జనరల్గా. ఆయన కూడా అట్లాగా చేశారని అనుకుంటాం కదా మిగిలిన వాళ్ళతో. ఒక తెలుగు పద్య సాహిత్యంలో ఒక ఆయన నాకు ఫోన్ చేసి, మీరు ఒక బంగారం లాంటి వ్యక్తి ఇంట్లో ఉన్నారన్నారు ఆయన. నేను సియాటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి, మా ఫాదర్ ఫ్రెండ్ ఆయన. అదేంటి మీకు ఎలా తెలుసు అన్న అంటే, తెలుగు పద్య కవికి విశ్వప్రసాద్ గారు ఎలా కనెక్షన్ అని నాకు తెలీదు. ఆయన అన్నారు, సార్ జనరల్గా ఒక టాప్ స్టారో, టాప్ సింగరో, టాప్ హీరోనో హీరోయినో వస్తే అలా కాకుండా ఒక పద్యకవి అమెరికా వచ్చాడని తెలిసి సియాటల్కి పిలిచి సన్మానం చేసి ఓ ప్రోగ్రాం పెట్టించిన మంచి వ్యక్తి అండి. ఇది మనం ఎన్ఆర్ఐస్లో చాలా తక్కువ చూస్తాము. ఈ ట్రెడిషన్కి అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అర్థం అని చెప్పాడు ఆయన. అది దట్ ఈస్ వేర్ ఐఎమ్ మోర్ టచ్డ్ అని ఇది చెప్పి, ఇప్పుడు మీకు సినిమా ఇంక్లినేషన్ ఎట్లా వచ్చింది సార్ అసలు తెలుగు సాహిత్యం మీద? పైగా మీరేమో మంచి రాయలసీమ బిడ్డ, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి, అంటే రాయలసీమలో అన్నమయ్య కూడా ఉన్నారు కానీ బట్ మనకి తెలిసిన కొంచెం అగ్రెసివ్నెస్ అది ఉంటుందని ఒక ఇది ఉంది కదా. చాలా సాఫ్ట్ గా ఉన్నారు, చాలా సైలెంట్ గా చాలా ఉన్నారు. క్వైట్ అసలు. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నేను బళ్ళారిలో చదివినా అండి. సో బళ్ళారికి అంటే బళ్ళారి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి మొత్తం కోర్ ఆంధ్ర నుంచి ఒక 30-40%, హైదరాబాద్ నుంచి ఒక 10%, రాయలసీమ నుంచి ఇంకో 15% ఉంటుంది. 70% మన తెలుగు వాళ్ళే ఉంటారు. అండ్ మా కాలేజ్ వచ్చేసి 5-6 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అంటే మెయిన్ టౌన్. అంటే ఇప్పుడు 6 కిలోమీటర్స్ నథింగ్ అని, అప్పుడు రీజనబుల్లీ అవుట్ సైడ్. అంటే మా కాలేజ్ తప్పితే ఇంకో యాక్టివిటీ అంటే సినిమానే. హైదరాబాద్లో ఇది బళ్ళారిలో అప్పట్లో 11 థియేటర్స్ అంటే 9 థియేటర్స్లో తెలుగు మూవీస్ వచ్చేది. సో వీక్లో 5 days సినిమా చూడడం అలవాటు అండి. అప్పటి నుంచి అంటే చదువు తప్పితే ఇంక మెయిన్ ఇంకొక యాక్టివిటీ ఏమంటే సినిమా చూడడం. సో ఆ ఇంట్రెస్ట్ సినిమాల మీద అంటే చిన్నప్పటి నుంచి ఉండింది, కాలేజ్లో ఇంకొంచెం ఎక్కువ అయింది. అక్కడి నుంచి నాకు ఒక చిన్న బ్రేక్ దొరికింది. అంటే బళ్ళారి నుంచి నేను బెంగళూరుకి వచ్చినాను. బెంగళూరులో ఒక 2-3 years జాబ్ చేసినాను. అక్కడ కూడా బెంగళూరు కూడా రిలీజ్ సెంటర్ కాబట్టి చూసేవాళ్ళం కాదు, కానీ బళ్ళారిలో చూసిన సినిమాలు చూసేవాళ్ళం కాదు. ఒక్కసారి యూఎస్కి వెళ్తేనే ఒక 4 years గ్యాప్ వచ్చిందండి. 97 నుంచి 2001 వరకు ఒకటి అవైలబిలిటీ ఆఫ్ ద మూవీస్, అంటే మీకు ఓన్లీ కొన్ని మాత్రమే ఒక 2-3 weeks తర్వాత వీడియో క్యాసెట్స్ వస్తుంది. అప్పటికి ఆ ఇంట్రెస్ట్ మీద క్యాసెట్స్ దాకా చూడడం అలవాటే, కానీ బట్ 2001 నుంచి మీకు వన్స్ కనెక్టింగ్ బ్యాక్ టు మూవీస్ స్టార్ట్ అయింది. అండ్ రిలీజ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కానీ, తర్వాత మెయిన్గా సియాటల్కు పీపుల్ని తీసుకురావాలన్న ఇంట్రెస్ట్తో నాకు ఇండస్ట్రీ కనెక్ట్ డెవలప్ అయిందండి. పాడుతా తీయగా ఒక 3 years చేసినానండి. అప్పుడు దాంతో మ్యూజిషియన్స్తో కానీ, లేకుంటే సింగర్స్, తర్వాత మామూలు ఇండస్ట్రీస్ కన్వెన్షన్స్ వెళ్ళి గెస్ట్ని, అంటే నేను జనరల్గా కన్వెన్షన్స్కి నేను మనీగా స్పాన్సర్ చేయనండి. ఆల్వేస్ ఐ స్పెండ్ అంటే స్పాన్సర్ ఫర్ ఎ గెస్ట్ సో దట్ ఇఫ్ దే కమ్ టు కన్వెన్షన్ దే కమ్ టు సియాటల్ అని. స్టార్స్ కనెక్ట్ అవ్వడము, దాంతో ఆటోమేటిక్గా ఐఎమ్ కనెక్టింగ్ బ్యాక్ టు మూవీస్. సో ఒక మూవీ చేయాలనే ఇంట్రెస్ట్ ఒక 2013-14 టైంలో స్టార్ట్ అయిందండి. కాకపోతే 17 దాకా వీలవ్వలేదు. దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేశారు కదా, ఫస్ట్ ఎక్విప్మెంట్ అంతా ఎక్వైర్ చేసి. అంటే అది ఇంట్రెస్ట్ అండి నాకు. అక్కడి నుంచి నేను ఎందుకు చేయలేను అన్నది. అంటే నా స్టిల్ ఇవాళ ఫ్యాక్టరీ మోడల్లో రన్ చేస్తున్నా, అంటే ఆల్మోస్ట్ ఒక 200-250 crores టర్న్ ఓవర్లో రన్ అవుతుందండి బిజినెస్. బట్ ఇట్ ఈస్ స్టిల్ నా మెయిన్ బిజినెస్ కాదు, ప్యూర్గా ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్. సార్ అంటే ఈ టర్న్ ఓవర్ అన్నది తెలుగు ఇండస్ట్రీకైనా కన్నడ ఇండస్ట్రీకైనా, ఇప్పుడు మనం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరఫున చేస్తున్న ఏ లాంగ్వేజ్ కన్నా ఇట్స్ ఎ బిగ్ థింగ్ అండి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ ఇది ఇంకా చాలా పెద్ద విషయం. ప్రీ కోవిడే పెద్ద విషయం, ఎందుకంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే స్ట్రైట్గా తీసుకెళ్ళి ఒక పెద్ద స్టార్ మీద పెట్టేద్దాము, రిస్క్ ఎందుకు అనుకున్న టైంలో దీన్ని కంటిన్యూస్గా చైన్ ఆఫ్ ఫిలిమ్స్ మీద పెట్టడం అన్నది ఇది చాలా పెద్ద విషయం. అయితే ఇప్పుడు మన కోవిడ్ తర్వాత మీ ఐడియాలో ఏమైనా చేంజ్ వచ్చిందా సార్? లేకపోతే దీన్ని ఇప్పుడు ఇదే మోడ్లో ఇంకా ఎట్లా, అంటే ఎంత అగ్రెసివ్గా రన్ చేయాలన్నా, లేదంటే స్ట్రాటజీ ఏమైనా మారింది? అంటే తెలుగు ఇండస్ట్రీలోనే చాలా చేంజెస్ వచ్చాయి కదండి. కోవిడ్ వల్ల
ప్రతి ఒక్కరికి ఒక బిజినెస్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఒక డిఫరెంట్ వ్యూ డెవలప్ అయిందండి. అంటే చాలామందికి లైఫ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ పాజిటివ్ సైడ్ వెళ్ళింది. ఒక కోవిడ్ ఫియర్ కొంతమందికి అంటే అంటే డైలీ ఎర్నింగ్ వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉండొచ్చేమో కానీ, బట్ మిగతా వాళ్ళకు ఇంకో వ్యూ డెవలప్ అయ్యి ఎలా ఇంప్రూవ్ కావచ్చు, ఎలా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అన్నదానికి అంటే పాజిటివ్ వేలోనే కొన్ని వర్క్ అయ్యిండొచ్చు. నేను చేసే బిజినెసెస్కి మాత్రం కోవిడ్ వల్ల ఒక 1 month స్టెప్ బ్యాక్ తీసుకున్నా నాకు చాలా బాగా వర్క్ అయిందండి. అంటే ఫ్యాక్టరీ మోడల్ అన్నది గ్యారంటీగా వర్క్ అవుతుంది అన్నది ప్రూవ్ అయింది. పర్టికులర్గా ఓటీటీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఈ ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి అట్లీస్ట్ ఒక 50-60% రిస్క్ కవరేజ్ రావడము. దెన్ థియేటర్స్ బ్యాక్ వస్తేనే ఆర్ సిగ్నిఫికెంట్ అప్ సైడ్. అండ్ ఈ టైంలో టెక్నీషియన్స్ అంతా వర్క్ చేసి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్కి డెవలప్ చేయడం కూడా హెల్ప్ అయిందండి. అంటే నా టెక్నాలజీ సైడ్ ఇంకా హెల్ప్ అయింది. బట్ సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి సినిమాకి మీరు అడాప్ట్ చేసిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటండి? అంటే ఇందాక అన్నారు మా కార్పొరేట్ స్టైల్ డిసిప్లిన్, అది ఫిలిం ఇండస్ట్రీలో జనరల్గా ఉండనిది. మాకు మీతో వర్క్ చేయడం మొదలెట్టాకే అలవాటైందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అలాంటి అడాప్ట్ చేసిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇంకా ఏమి ఉన్నాయి సార్? అంటే మీకు క్రియేటివిటీ అన్న దానిలో ప్రొసీజర్ ఎక్కువ తేలేమండి. అంటే కార్పొరేట్ రన్ చేసినప్పుడు ప్రొసీజర్స్, పాలసీస్, ప్లానింగ్ అనేది తీసుకురావచ్చు. ఒక క్రియేటివ్ బౌండరీని డిఫైన్ చేసి మిగతా ఎగ్జిక్యూషన్కి అంతా ఒక ప్రొసీజర్, పాలసీస్ తీసుకురావడం వల్ల మీకు ప్రొడక్షన్ కంట్రోల్ కానీ, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ, తర్వాత ఫ్యూచర్ బిజినెస్ ఎలా చేయాలన్నది కానీ హెల్ప్ అవుతుంది. అండ్ పర్టికులర్గా కంటిన్యూస్ మూవీస్ అంటే అది ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు అంటే ఫిల్మ్స్లోకి వెళ్ళాలన్న డెసిషన్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉండిందండి? ఎందుకు ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్లో ఒక వెలుగుతున్నారు అండ్ బేసిక్గా ఫ్యామిలీ బిజినెస్ అంటే బిజినెస్ నుంచి పాలిటిక్స్ నుంచి ఇన్క్లినేషన్ ఉన్న ఫ్యామిలీ, లైక్ మీ పేరెంట్స్ కానీ స్పౌస్ కానీ వందన గారు కానీ ఇట్లా బాగా మీ కుటుంబం నుంచి మీకు ఎట్లాంటి రియాక్షన్ వచ్చింది సార్? సిస్టర్స్ కానీ? అంటే నాకు అంటే డెఫినెట్గా వైఫ్ వందన నేను ఏం చేసినా షీఈ్ వెరీ సపోర్టివ్ అండ్ దట్ ఈస్ వన్ కీ సపోర్ట్ అండి. అంటే ఏం చేయాలన్నా షీఈ్ అలాంగ్ విత్ మీ. సో మా పేరెంట్స్ జనరల్గా దే బిలీవ్ ఇన్ మీ, సో దర్ ఇస్ నో ఇష్యూ. బట్ జనరల్ అడ్వైస్ వచ్చి వై యూఆర్ గోయింగ్ ఇన్ టు మూవీస్, దట్స్ నాట్ ఫర్ యూ. అంటే యూ విల్ హ్యావ్ మోర్ ఇష్యూస్, మోర్ ఛాలెంజెస్, యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. అంటే ద బ్యారియర్ ఈజ్ డిఫరెంట్ అని చాలా డిస్కరేజ్ చేసేవాళ్ళండి. బట్ అంటే నాకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ వాట్ ఐ వాంట్ టు డూ కాబట్టి అదేమి. ఇప్పుడు అలాంటి రియాక్షన్స్ తర్వాత ఇప్పుడు మీరు ఈ ఇన్నేళ్ళ మూవీ ట్రావెల్లో మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు సార్? ఆ గ్యాప్ అంటే నాకు మెయిన్గా ఎప్పుడైతే గూఢాచారి రిలీజ్ అయిందో అది ఆ ఫీడ్బ్యాక్ ఎండ్ అయిపోయిందండి. నోబడీ ఎక్స్పెక్టెడ్. అండ్ అమెరికాలో ఉండి ఇండియాలో తీసిన సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, అంత పేరు వస్తుందండి. అండ్ ఎప్పుడైతే ఫ్యాక్టరీ మోడల్ వచ్చి కంటిన్యూస్గా అంటే ఒక మూవీ చేసి వెళ్ళిపోతాడా, 2 మూవీలు చేసి వెళ్ళిపోతాడు అనుకున్న దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా ఇన్ని మూవీస్ చేయడంతో ఫీడ్బ్యాక్ వైజ్ అంటే అందరు దీన్ని సక్సెస్ కింద ట్రీట్ చేస్తారు. గూఢాచారి కూడా చిన్న సినిమానే అయినా సరే చాలా పెద్ద సక్సెస్ అయింది ఆ మూవీ కూడా. అవునండి, చాలా బాగుందండి గూఢాచారి మూవీ. అండ్ ఇంకేం అడగాలి? ఇప్పుడు మనం అంటే బేసిక్గా మీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ అదర్ బిజినెసెస్ గురించి కొంచెం మాట్లాడచ్చు సార్? షూర్, తప్పకుండా. అదే మీ ఫస్ట్ మనం ఆదోని నుంచి మొదలెడదాం. నెమ్మదిగా బళ్ళారికి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి, అమెరికాకి వెళ్ళి, హైదరాబాద్ వద్దాం. ఇది మ్యాప్. సో ఫస్ట్ మీ చైల్డ్హుడ్ గురించి కొంచెం తెలుసుకోవాలని ఉందండి. లైక్ అంటే అప్ టు ఇంజనీరింగ్ మీరు అంటే లైక్ మీరు సినిమాలు ఎట్లాంటివి చూసి ఇష్టపడ్డారు, మీ ఇంట్లో వాళ్ళ గురించి, మీ అండ్ మీది పొలిటికల్ ఫ్యామిలీ కూడా కాబట్టి అసలు మీ చైల్డ్హుడ్ ఎట్లా ఉండేదని, అంటే ఏ యాక్టివిటీస్ తోటి ఎంత బిజీగా ఉండేవాళ్ళు? అంటే అదనే ఒక చిన్న టౌన్ అండి. మాది టీజీ ఫ్యామిలీ అని ఒక 30-40 ఫ్యామిలీస్ ఉంటుంది. అండ్ మా ఫ్యామిలీస్లో చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. అంటే మా పర్టికులర్
మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ వచ్చేసి వీఆర్ డూయింగ్ మోర్ ఇండస్ట్రియల్ కాంట్రాక్ట్స్ అండ్ లోకల్ ట్రేడింగ్ అది చేసేవాళ్ళం. అంటే మోర్ అంటే ప్రొపరేటర్షిప్ కన్సర్న్ ఒక 25-30 బిజినెస్ రన్ చేసేవాళ్ళు. సో ఆదోనిలో 89లో దర్ ఎ సిగ్నిఫికెంట్ ఎకానమీ ఇంపాక్ట్ అండి. అంటే కర్నూలులో పేపర్ మిల్ షట్ డౌన్ అవడం వల్ల ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఓకే. ఆదోని బిజినెస్లో ఒక 10 years ఇట్ వెంట్ బ్యాక్. సెకండ్ బాంబే అన్న టౌన్ మేబీ ఇట్స్ 50th ప్లేస్లో ఉంటుందో, అంటే అంత డిఫరెన్స్ వచ్చిందని. టాప్ 10 ప్లేసెస్లో ఉన్న టౌన్ అంటే స్టేట్లో 50th 60th ప్లేస్కి వచ్చి ఉంటుందో, ఇంకా కిందకి కూడా వచ్చి ఉండొచ్చు. సో బిజినెస్ చాలా ఇంపాక్ట్ ఉండేదండి. బట్ నేను ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదివినాను. అండ్ నేను చదివిన ఎడ్యుకేషన్కి ఒక వాల్యూ ఉండాలా అని చెప్పి ఐ వెంట్ టు బెంగళూరు ఫర్ జాబ్. సో బెంగళూరులో నాకు లక్కీగా వైశ్య బ్యాంక్లో ఐటీ డివిజన్లో జాబ్ వచ్చిందండి. ఆ టైంలో కంప్యూటర్ స్పెల్లింగ్ చెప్పిన అమెరికాకి వెళ్ళిపోవచ్చు. సో అలా ఉంది. అంత ఈజీ అంటే అలా ఉండిందండి. అంటే మీకు మీరు బిఫోర్ Y2K వెళ్ళారు కదండి, అప్పుడు దాని అంటే బేసిక్గా నాకు కొంచెం ప్రాబ్లం అయిందండి. నేను మంచి జాబ్లో ఉండడం వల్ల ఆ స్పెల్లింగ్ చెప్పి వెళ్ళలేకపోయినాను. సో ఒక 2-3 years పట్టింది. దాన్ని 97లో నేను యూఎస్కి వెళ్ళాను. ఓకే. సో అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అండి యూఎస్కి వెళ్ళంగానే ఫస్టే కంపెనీ పెట్టేశారు సార్? సాఫ్ట్వేర్ లేదండి, కంపెనీ ఫస్ట్ విప్రో టెక్నాలజీస్ వర్క్ చేశాను. సో ఒక 1 or 2 yearsలో బయటికి రావాలనుకున్నాను కానీ, బట్ నాకు ఫస్ట్ అమ్మాయి పుట్టింది. సో పిల్లలు ఉన్నప్పుడు రిస్క్ చేయడం ఎందుకు అని జాబ్ కంటిన్యూ చేశాను. అండ్ అంటే విప్రో అంటే ఇండియన్ కంపెనీస్ అన్నీ నేను అంటే Y2K రిలేటెడ్ వర్క్ కాదు, నేను వేరే ఈఆర్పీలో వర్క్ చేసేవాడిని. ఆ టైంలో నాకు అంటే విప్రోలో ఐ వాజ్ ఏబుల్ టు గ్రో ఫాస్ట్. సో ఒక 8-9 years వర్క్ చేశాను విప్రో. దెన్ అది ఆ టైంకి ఒక సాచురేషన్ హిట్ అయ్యేసరికి అప్పుడు అంటే అప్పటి వరకు ఇండియాకి రావాలన్నా యూఎస్లో ఉండాలా అన్న ప్లానింగ్లో ఉన్నాం. బట్ ఫ్యామిలీగా యూఎస్లో ఉందామని డిసైడ్ అయినాను. దెన్ ఐ స్టార్టెడ్ బిజినెస్. సార్ మీకు అంటే నాకు తెలిసినప్పటి నుంచి మీ ఇంట్లో ఎప్పుడు చూసినా ఒక అమ్మప్ కేక్ అంత క్రౌడ్ ఉంటారండి. మీకు అది అంటే అది చిన్నప్పటి నుంచి అట్లాగే ఉండేవాళ్ళండి, లేకపోతే మీ పర్సనల్ ఇంట్రెస్ట్? అసలు లేదండి, అంత సోషల్ పర్సన్ ఎట్లా మీరు? అంటే నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ వచ్చి కంబైన్ ఫ్యామిలీ, విత్ ఇన్ ఫ్యామిలీ ఉండేవాళ్ళం. బట్ సోషల్ ఇది అంతా అంటే యూఎస్కి వెళ్ళాక. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా లిటరల్లీ ఒక అమ్మప్ కేక్ సినిమా చూసినట్టే ఉంటుంది. నాకు చాలా ఇష్టం అట్లా చూడటం ఇష్టం. ఎందుకంటే నేను అమ్మప్ కేక్ అనేది థియేటర్లో ఒక 25-30 సార్లు చూసినాను కాబట్టి నాకు అట్లా విశ్వ గారి ఇంట్లో ఆ సందడి చూస్తే చాలా ఇష్టం. మీ పిల్లలు సార్, పిల్లలు ఎట్లా ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి? ఇప్పుడు మీకున్న అన్ని బిజినెస్లో పిల్లలు అసలు దేన్ని టేకప్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? మోస్ట్లీ యాజెస్గా ఇద్దరు చేయకపోవచ్చు అండి. అంటే అమ్మాయి వచ్చి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసింది, ఇంకా అండర్ గ్రాడ్ లండన్ నుంచి. సో తను ఏదైనా ఒక బిజినెస్లో రావాలని చూస్తుంది. బట్ ఏం చేస్తుందన్న తన ఇంట్రెస్ట్ అండి. మా అబ్బాయి వాడు స్కూల్ అయిపోయిన వెంటనే ఒక ఆన్లైన్ అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి ఒక స్టార్టప్ సెటప్ చేయాలని వర్క్ చేస్తున్నాడు. అండ్ వాడు వన్ ఓన్, అంటే నేను సపోర్ట్ చేయొచ్చు కానీ బట్ వన్ ఓన్ స్టార్టప్తో వెళ్ళచ్చు. సో మోర్ ఇంటూ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాడు. బట్ మా అమ్మాయికి జనరల్గా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ఇంట్రెస్ట్. యాక్చువల్గా పాడుతా తీయగా లైన్ ప్రొడక్షన్ మా అమ్మాయి చేసింది. మేము వచ్చిన సంవత్సరం పాడుతా తీయగా తనే లైన్ ప్రొడ్యూసర్. అండ్ కొన్ని మూవీస్ కూడా యూఎస్లో జరిగిన షూటింగ్ తనే టేక్ కేర్ చేసింది. సో మీ బాటలోనే నడుస్తుంది అనుకోవచ్చు. అంటే వస్తుందో రాదో తెలియదు కానీ బట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. స్టెప్స్ అయితే వేస్తున్నారు, చిన్న చిన్న స్టెప్స్. అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇందాక విఎన్ ఆదిత్య గారు చెప్పారు, అంటే మీతో అంతగా కనెక్ట్ అవ్వడానికి, మీతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడానికి ఏంటనేది వివరంగా చెప్పారు. మీకు విఎన్ ఆదిత్య గారు ఆయనతో ఎలా కనెక్ట్ అయ్యారో, అసలు ఆయనతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలని చెప్పి ఆయనలో నచ్చిన మీకు పాయింట్ ఏంటి? మీరు ఎప్పుడైనా అడిగారా? మీకు ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదా? ఇప్పుడు వినండి అయితే. అలా మరి నా గురించి నేను ఎలా అడుగుతాను. ఆదిత్య గారు 2010 నుంచి పరిచయం అండి. అంటే రెగ్యులర్గా కలవడము, డిస్కస్ చేయడము. అంటే ఇక్కడ వచ్చినప్పుడు ఆయన అంటే మోస్ట్లీ ఇండియాలో కలిసేవాడిని నేను. 2015
14th సెకండ్ హాఫ్లో వచ్చాను. 15 జూలై పాడుతా తీయగాకు ఆదిత్య గారు వన్ ఆఫ్ ద గెస్ట్గా వచ్చినారు. దెన్ ఫైనల్స్లో కలిసినాము డాలస్లో. అప్పుడు ఆదిత్య గారు నేను యూఎస్లో అంటే లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నాను, ఏమైనా చేయొచ్చా అంటే, నేను యాక్చువల్గా డాలస్ నుంచి ఇండియాకి వస్తున్నాను, మనం బ్యాక్ వచ్చిన వెంటనే ఏదైనా ప్లాన్ చేద్దామండి అనుకున్నాం. సో 15 డిసెంబర్కు సియాటల్కి మూవ్ అయినారు ఆయన. 15 డిసెంబర్ 16 అంతా మేము ఏం చేయొచ్చు ప్లానింగ్. అక్కడి నుంచి జైన్ అండ్ విన్సెంట్ అని కెమెరామెన్ ఉంటారు వాన్కూవర్లో, ఆయన సియాటల్కు తీసుకొచ్చి కొన్ని షార్ట్ ఫిలిమ్స్, తర్వాత యూఎస్లో అంటే యాక్చువల్ సీరియల్ కంటెంట్ కూడా చాలా చేసినాము. చేసి సినిమాలోకి ఎలా రావాలన్నది 16 ఇయర్ అంతా ప్లాన్ చేసినామండి. అండ్ 17లో వి స్టార్టెడ్ ద ప్రొడక్షన్. సో ఒక 1.5 year ఈ గైడెడ్ అండ్ ఎడ్యుకేటెడ్, కనెక్టెడ్ విత్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ పీపుల్. ఆయనలో నచ్చిన అంశం ఏంటి, మెయిన్ పాయింట్ ఏంటి? మీ ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఏదైనా సరే. ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటారు. అదే ఓకే. ఏం కావాలన్నా అంటే ఆయనకి ఈజ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, వెరీ గుడ్ ఒరేటర్. ఆయన పాలిటిక్స్లోకి వెళ్తే లాట్ మోర్ సక్సెస్ఫుల్. పొలిటికల్ అని చెప్పట్లేదు, బట్ ఆయనకున్న నాలెడ్జ్, ఆయన ఒరేటరీ స్కిల్స్ మీద, అంటే పాలిటిక్స్ చేయడం కష్టమేమో, బట్ స్టిల్ నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా వింగ్ కే అసోసియేట్ అయ్యి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీరు చేస్తున్న మల్టిపుల్ బిజినెస్ లో మీకు అసలు టైం ఎలా దేనికి ఎట్లా కేటాయిస్తారండి? ఇన్ని పనులు అంటే ఒకళ్ళు ఫుల్ గా చేస్తేనే చాలా కష్టంగా ఉన్న రోజులు ఇప్పుడు, ఎస్పెషల్లీ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ ఎవ్రీవేర్. అవును సార్. అంటే ఒకటి చేయాలంటే ప్లాన్ ఉండాలండి, రెండిటికి ప్లాన్ ఉండాలి. 10 చేస్తే ప్లాన్ ప్లాన్ డెవలప్ అవుతుంది. అండ్ మీకు అంటే ఈ వీటిల్లో అన్నిట్లోనూ మీకు పర్సనల్గా బాగా ఎగ్జైట్మెంట్ కానీ లేకపోతే మంచి బాగా నచ్చే బిజినెస్ ఏదై ఉంటుందండి? అంటే నేను ఒక కార్పొరేట్ బిజినెస్ మెయిన్ సపోర్టింగ్ ఎంటిటీ అండి. అంటే అది బిజినెస్లో రన్ అవ్వాలి. నేను మిగతా ఏది చేసినా కూడా ఒక సోషల్ బిజినెస్ కాన్సెప్ట్లో చేయాలని, అంటే మనం పెట్టిన అమౌంట్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసి అవసరమైతే కొద్దిగా సబ్సిడైజ్ చేసి ఆ బిజినెస్ని ఇంకో లెవెల్కు టు హెల్ప్ ద సొసైటీ చేయాలన్నది. ఇది వన్ ఆఫ్ ద సిమిలర్ ఇనిషియేటివ్ అండి. అంటే ఇది సోషల్ బిజినెస్ అనేది ఫస్ట్ టైం వింటున్నాను సార్ నేను. ఎందుకంటే జనరల్గా ఏ బిజినెస్, ఈవెన్ నా సినిమాల్లో అయినా డబ్బులు వస్తేనే పెడతాము అన్న టైప్లో ఉంటారు. దీన్ని సార్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంది అని అన్నారు, మీకు బిజినెస్ నాలెడ్జ్ ఇంకా ఎక్కువ ఉంది సార్. మంచి విషయం కదా అది. అంటే సోషల్ కాజ్ ఇంక్లూడింగ్ బిజినెస్ అన్నది ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఇలాంటి చాలా హెల్ప్ చేస్తాయి ఈ మోడల్లో. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? సో యాక్చువల్గా నిశ్శబ్దం అన్న మూవీని ఒక హాలీవుడ్ టాలీవుడ్ని కలిపి, హాలీవుడ్ బాలీవుడ్ని కలిపి చేయడం ఎలా అన్న దానిలో ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేసామండి. మేము అనుకున్న రేంజ్గా అది రిజల్ట్ ఇవ్వలేదు, బట్ డెఫినెట్గా దాంతో ఒక ప్లాట్ఫామ్ సెట్ అయింది. సో ఫ్యూచర్లో ఈ క్రాస్ ఓవర్ మూవీస్ని ఎక్కువ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉందండి. సో దాంతో మార్కెట్ సైజ్ పెరుగుతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతుంది, అండ్ గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేయడం కూడా ఆపర్చునిటీస్ ఉంటుంది. వెబ్ సిరీస్ కూడా తీస్తున్నారు, వాటి గురించి అసలు ఏమేమి వెబ్ సిరీస్ తీస్తారు వాటి గురించి చెప్పండి సార్. సో వెబ్ సిరీస్గా ఇప్పుడు ప్రజెంట్ తీస్తున్న దానిలో లవ్ అట్ 65 అని చేస్తామండి, ఆదిత్య గారి డైరెక్టర్. సో కంటెంట్ వైజ్ అది ఒక ఓ బేబీ లాంటి కంటెంట్తో వస్తుంది. మరి మీరు ఎంత చెప్పాలనుకుంటున్నారు? లేదు, మీరు ఏమనుకుంటే మీరు చెప్పండి. స్టార్టింగ్ సీక్రెట్ రివీల్ చేస్తామని చెప్పారు, చేయాల్సిందే ఇప్పుడు. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. లవ్ ఎట్ 65 ఒక మంచి వెబ్ సిరీస్గా ఇది వస్తుందండి. వెరీ బ్రీజీ ఎంటర్టైనర్ విత్ గుడ్ ఎమోషన్స్. అది నాకు తెలిసి మీరు కోవిడ్ టైంలో కదా సార్ ఆ కథ విన్నారు, వినగానే ఫస్ట్ ఓకే చేశారు ఇది చేసేద్దాం అని. సో అలా మొదలుపెట్టి మనకి ఈ మధ్య న్యూస్లో కూడా వచ్చేసింది. యాక్చువల్లీ మనం చెప్పకపోయినా మీ వాళ్ళే ఒక రోజంతా వేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు, జయప్రద గారు లీడ్గా, కార్తీక్ రాజు, స్పందన అన్న అమ్మాయి యంగ్ పెయిర్గా
ఓకే. సో ఇలా ఒక జర్నీ అన్నమాట, ఒక బ్యూటిఫుల్ లవ్, ఎఫెక్షన్, కొంచెం అడ్వెంచరస్, ఎమోషనల్ ట్రావెల్. ఓకే. అది మా సుధీర్ అనే కొత్త రైటరు చెప్పగానే విశ్వ గారికి మా స్టోరీ డిపార్ట్మెంట్ టీం ఉన్నారు. అంటే విశ్వ గారు, సార్ నా అదొకటి ఇందాక అడుగుదాం అనుకున్నాం, మీరు డెసిషన్ మేకింగ్ ఎట్లా సార్ చేస్తారంటే మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ బిల్డ్ చేస్తారు, మీరు డెసిషన్ తీసుకుంటారు కదా, దేనికి మీరు ఎక్కువ ఓటేస్తారు సార్? సపోజ్ ఇప్పుడు నేను అది చెప్తే స్టోరీ టీమ్ ఓకే చేస్తే మీరు చేస్తారా, వాళ్ళు నో అన్నా కూడా మీకు నచ్చితే చేస్తారా? ఇది జనరల్ నా డౌట్, ప్లస్ పబ్లిక్ కూడా పనికొస్తుంది అనుకున్నాడు. అంటే మీరు ఇందాక చెప్పినట్టు నేను 10 పనులు చేస్తాను కాబట్టి ఒక స్టోరీ నరేషన్ వినలేనండి నేను. అంటే దానికి మీకు చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ఒక సినిమాటిక్ స్టోరీ నరేషన్ వినలేను, కానీ నేను ఒక 3-4తో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను. అంటే ఒక లైన్గా కానీ స్టోరీగా కానీ, దెన్ ఆ స్టోరీని మిగతా వాళ్ళు ఎలా వ్యూ చేస్తారన్నది కూడా తీసుకున్నాను. దెన్ నాకు ఒక బిజినెస్ ఐడియా ఉంది. అంటే బిజినెస్ అంటే నాట్ ఫైనాన్షియల్గా కాదు, అంటే దీన్ని అవుట్కమ్ ఎలా ఉంటుంది, అంటే దాని రీచ్ ఎలా ఉంటుంది, ఇది చేయడం వల్ల మనకు. నేను గూఢచారి చేసినప్పుడు మనీ గురించి చేయలేదు, ఆ సినిమా అంటే ఒక డిఫరెంట్ మూవీ చేయాలన్న వ్యూలో చేసినాను, అండ్ వి గాట్ దట్ రిజల్ట్ విత్ మనీ. అలానే ప్రతి మూవీకి ఒక ఆబ్జెక్టివ్ సెట్ చేసుకుని ఆ ఆబ్జెక్టివ్ మీట్ అవుతే చేశాను. అంటే అది రిస్క్ ఉన్నా, అంటే ఫైనాన్షియల్ రిస్క్ ఉన్నా అదొక Step వేసేస్తారు. మీ దగ్గర నుంచి నేను ఎక్కువ సార్లు విన్నది ఏంటంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్. దాన్ని అంటే బేసిక్గా రిస్క్ అంటే ఫుల్ రిస్క్, దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం సార్? అంటే ఎస్పెషల్లీ ఫిలిమ్స్ లాంటి ఒక అన్సర్టైన్ బిజినెస్లో. అదే అండి మీకు చెప్పిన ఫ్యాక్టరీ మోడల్ అంటే 10 చేస్తే ఒకటి హిట్ అయినా విల్ కవర్ ఫర్ దట్ అన్నది. అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్. నైస్. ఇప్పుడు మీలాగా ఎవరైనా సపోజ్ మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్లో ఎవరైనా మేము కూడా వీ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిలిమ్స్ అని మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మీరు వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ సలహా ఏమవుతుంది సార్? నేను మీకు కొంతమంది నెగిటివ్గా చెప్పారు కదా. అంటే కమిట్మెంట్, ఇంట్రెస్ట్ అండి, అవి రెండు ఉంటే ఎవరైనా చేయొచ్చు. నేను చెప్పేది ఫస్ట్ ఇండస్ట్రీని స్టడీ చేయండి, డోంట్ జంప్ ఇన్ ఇట్. సో మళ్ళీ నన్ను ఒక 1 year పిలవమని చెప్పండి సార్. సరదాగా. కానీ అంటే మీలాగా ఇంత కన్సిస్టెంట్గా చేయటం నాకు తెలిసి ఫుల్ టైమ్ అలా అంత ఇంట్రెస్ట్ తోటి చేయటం చాలా కష్టం అవుతుంది. చాలా ఉన్నాయి ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, అంటే యూఎస్ నుంచి వచ్చిన ప్రొడక్షన్ హౌస్లు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం మీ సీక్వెల్స్ మీద మీ ఐడియా ఏంటండి? జనరల్గా ఇప్పుడు మన దగ్గర నుంచి 2 సీక్వెల్స్ ప్లానింగ్లో ఉన్నట్టున్నాయి కదా. నాకన్నా మీరు కరెక్ట్గా చెప్పగలరండి. అంటే క్రియేటివ్ లిబర్టీ ఎక్కువ ఉంటుందండి సీక్వెల్. అంటే మీకు ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ క్యాల్కులేషన్ కన్నా క్రియేటివ్గా ఎలా ఉండొచ్చు అన్నది కొంచెం ఈజీగా ఇది చేయొచ్చు. సో సీక్వెల్స్ వల్ల మీకు అదొక ఇప్పుడు అడ్వాంటేజ్. గూఢచారి, కార్తికేయ 2 మన ప్లానింగ్లో ఉన్న సీక్వెల్స్. ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. సో ది బెస్ట్ ఇవ్వబోతున్నారు ఫ్యూచర్లో. సో మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం వాటి కోసం. అండ్ విఎన్ ఆదిత్య గారు పర్టికులర్గా కథల్ని అంత ఈజీగా ఒప్పుకోరు. చాలా అంటే వాటి గురించి బాగా అంటే ఆ స్టోరీ గురించి, ఆ కథ గురించి బాగా లెర్న్ చేసి అది అసలు నచ్చిందా లేదని చాలా ఆలోచిస్తారంట అది తీసుకోవడానికి అని చెప్పేసి మాకు తెలుస్తుంది. అది అసలు ఆ కథ తీసుకుంటాకి అసలు మీరు ఏ విధంగా, అంటే ఎలా నచ్చాలి మీకు అసలు ఆ స్టోరీ? అంటే ఇది ఇప్పుడు మళ్ళీ సడన్ గా నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాను? నేను మధ్య మధ్యలో ఇన్వాల్వ్ అవుతా. మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సింది, నేను మీరు ఆయనతో ఇన్వాల్వ్ అవ్వండి, నేను మీతో ఇన్వాల్వ్ అవుతా. ఇదే ఏం లేదండి. ఇప్పుడు నేను మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి స్టోరీ కన్సల్టెంట్గా ఉన్నాను. ఇది దీనికి ముందు గీతార్ట్స్లో కొన్ని రోజులు చేశాను. అప్పుడు ఇది ఎలాగో మన హోమ్ పిచ్ అనమాట, అందుకని కంటిన్యూస్గానే చేశాను. అయితే బేసిక్గా నేను డైరెక్షన్ అయినా సరే కథ నేను రాసుకుని చెప్పేది చాలా తక్కువ ఇప్పటిదాకా నా సినిమాల్లో. సో నేను వినేటప్పుడు ప్రేక్షకుల్లో వినేస్తాను. నాకు ఏమేమి ఎలిమెంట్స్ ట్రిగ్గర్ అయ్యాయి, ఎందుకంటే మన బేసిక్గా మన నాలెడ్జ్ ఆడిటోరియం నుంచే వచ్చింది. అదే సినిమాల్లో క్లాక్ వచ్చింది కదా అందరూ. నేను ఆ పారామీటర్ చూసుకుంటాను. ఇది మనం సినిమా హాల్లో చూసినప్పుడు ఇక్కడ నవ్వుతామా, ఇక్కడ ఏడుస్తామా, ఇక్కడ లేచి బయటికి వెళ్ళి వస్తామా, ఈ ఇది ఉంటుంది మైండ్లో.
అంతే ఓపెన్గా వింటాను కదా. సో ఆ ఎలిమెంట్లు తేడా వచ్చినప్పుడు అవి చెప్తాను అంతే. అంతేగాని మీరు చెప్పినంత కర్కశంగా అట్లా కర్కశంగా కాదు, అంటే చాలా పర్టికులర్ గా కథ ఉంటారు. జనరల్గా ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నిటినీ రీసెర్చ్ చేస్తాం కదా, చేసినప్పుడు అందులో కొన్ని ఇలాంటి కథలు పోయి ఉంటాయి, అవి చెప్పేస్తాను. ఈ జోనర్లో ఇట్లాంటివి ఆల్రెడీ చేశారు, ఎందుకంటే మన పన్నే సినిమాలు చూడటం. మీరు తీసే సినిమాలు అంటే ఏ విధంగా ఎలాంటి కథల్ని ఎంచుకుంటారు అనేది మాకు తెలియాలి కదా. ఎలా అదా నేను తీసే సినిమాలు నా ఐడియాలజీ టోటల్లీ డిఫరెంట్ అండి. ఆ రెండింటికి సంబంధం లేదు. నేను కొన్ని సర్వైవల్ కోసం తీసిన సినిమాలు కూడా ఉన్నాయి, అది నా ఇంటర్వ్యూలో చెప్తాను. ఇది కూడా మీ కాదు, ఇంటర్వ్యూ. ఇది నేను చేస్తున్న ఇంటర్వ్యూ. ఓకే, విశ్వప్రసాద్ గారు, విఎన్ ఆదిత్య గారు తీసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? బై డిఫాల్ట్ మనసంతా నువ్వే. ఆబ్వియస్లీ. సో అది సెంటిమెంట్ బాగా నచ్చిందా, ఫ్రెండ్షిప్ నచ్చిందా, ఏం నచ్చింది, అందులో ఏ ఎలిమెంట్ నచ్చింది మీకు? ఒక ఎక్స్పెక్టేషన్ని బీట్ చేయడం నచ్చింది. ఏమన్నా అంటే ఎక్కువగా విఎన్ ఆదిత్య గారు మీ సినిమాల్లో చాలా ఎమోషనల్ సీన్స్ బాగా ఎక్కువ ఉంటాయి, అండ్ కంపల్సరీగా వెళ్ళిన ప్రేక్షకుడికి ఏడుస్తాడు. సో అది ఎక్కువగా టార్గెట్ చేస్తారా కంపల్సరీగా అలా ఉండాలని? అయ్యో, నవ్వినవి కూడా ఉన్నాయండి. నవ్వినవి ఉన్నాయి, నేను తీసాను, నన్ను చూసి నవ్వినవి కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అలా ఏమీ లేదు. అది కుదిరితే ఎమోషను థియేటర్లో నీట్గా వర్కౌట్ అయిందండి, కుదరనివి కుదరలేదు అంతే. నా అదృష్టం ఒకటే ఏంటంటే నా ఫ్లాప్ సినిమాలు ఎక్కువ రీచ్ అవ్వలేదు అంతే. హిట్లు రీచ్ అయినంత లెవెల్కి ఫ్లాపులు రీచ్ అవ్వలేదు. సో దానివల్ల ఎప్పటికీ ఒక ఆపర్చునిటీ తీసుకునే అవకాశం ఇండస్ట్రీ నాకు ఇచ్చింది అంతే. సో ఫ్లాప్స్ వచ్చినప్పుడు, ఇండస్ట్రీకి ఫ్లాప్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు ఆ టైంలో? అది ఇంకా అసలు పట్టించుకోకూడదు, పట్టించుకుంటే ఇక్కడ కంటిన్యూ అవ్వలేము. ఇంకో నెక్స్ట్ది ఎంత బాగా చేయాలని ఉండాలి తప్ప అది ఒక లెర్నింగ్ ప్రాసెస్ కింద ఉండాలి. ఇంకా అదే క్యారీ చేస్తే మనకి కష్టం. యాక్చువల్గా ఇప్పుడు విశ్వ గారి ఇంటర్వ్యూ చూసి నాకు అర్థమైంది, అంటే లైక్ మనం దిస్ ఈజ్ హౌ వీ షుడ్ బి. లైక్ అంటే ఒక బిజినెస్గా ఆయన ఒక ఫ్యాక్టరీ మోడల్ ఎట్లా అయితే సెట్ చేసుకుని ఇందులోకి వచ్చారో, మనం టెక్నీషియన్స్గా ఆ పని చేయగలగాలి. అది చాలా ప్రొఫెషనలిజంని ఇస్తుంది. అది మనకి చాలా తక్కువ ఉంది, ఎస్పెషల్లీ మన రీజనల్ లాంగ్వేజ్లో మనకి ఇంకా ఎక్కువ తక్కువ ఉంది. సో అందుకని అది కనుక మనం అలవర్చుకుంటే డెఫినెట్గా అందరికీ పనికొస్తుంది. అది ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు కూడా అర్థమైన విషయం. అండ్ విఎన్ ఆదిత్య గారు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పారు, నేనేం సైలెంటే కాదు, మీకు ఈ ఇంటర్వ్యూలోనే ఒకటి సీక్రెట్ రివీల్ చేస్తున్నాం మేమని చెప్పారు. ఇందాక వెబ్ సిరీస్ మీ ఆయనతో కలిసి వర్క్ చేస్తున్న విషయాలు కూడా చెప్పారు. ఇంకా మీ ఇద్దరి కాంబోలో ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి? మా ఇద్దరు కాంబినేషన్లో ఫస్ట్ సినిమా నేను చెప్తాను, అది తొందరలో రావాలన్నది నా కోరిక. మేము ఫస్ట్ అమెరికాలో ఇందాక ఆయన చెప్పారు కదా, జేనన్ విన్సెంట్ గారిని, అలాగే శ్రీరామ్ వేగరాజ్ అని ఆయన స్క్రిప్ట్ తీసుకొని నా డైరెక్షన్లో ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చేసాం, ఫోర్స్డ్ ఆర్ఫన్స్ దాని పేరు. దానికి వేరియస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో 11 లారెల్స్ వచ్చాయి. మన తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషను చిరంజీవి గారు, రాఘవేంద్ర గారి చేతుల మీదుగా నాకు ఫెలిసిటేషన్ కూడా చేశారు. అప్పుడు విశ్వ గారు యూఎస్లో ఉన్నారు కాబట్టి మిస్ అయ్యారు. అలా అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే విశ్వ గారి టేస్ట్కి రిఫ్లెక్షన్. ఇది ఒక బిజినెస్ లాగానో కమర్షియల్గానే కాకుండా, ఇప్పుడు మనం ఒక ఊరిలో ఉన్నాము, ఆ నేటివిటీలో ఉన్న ఒక సమస్యని మనం ప్రతిబింబించగలము అన్నది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆయన స్క్రిప్ట్ ఓకే చేయకపోతే మనం ఏ స్క్రిప్ట్ పిచ్ చేసినా అది ముందరికి జరగదు కదా. అల్టిమేట్గా దట్ ఈస్ ప్రొడ్యూసర్స్ కాల్. అలాంటిది అది దాన్ని తొందరగా బయటకు తీసుకురావాలని ప్లాన్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాము. మా కాంబినేషన్లో ఇప్పుడు మేము వింటున్న కథలు ఇవన్నీ అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోసం కథలు వింటము, అనలైజ్ చేయటము, రివ్యూ చేయటము అదొక పక్కన జరుగుతూ ఉండగా, ఇప్పుడు మేము ఒక ఫిల్మ్ ఒకటి ఈ కోవిడ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫేజ్లో చేసాం. దాని డీటెయిల్స్ విల్ బి అవుట్ సూన్. అది నేను పీపుల్ మీడియాకి తెలుగులో అఫీషియల్గా చేసిన మొదటి సినిమా. దాని గురించి ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదు కాబట్టి చెప్పలేను, తొందరలోనే పెట్టేస్తాము. ఒక మంచి ఎంటర్టైనర్ అది. నెక్స్ట్ ఈ వెబ్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం, సగంలో ఉన్నాం. ఇంకా మంచి కాస్టింగ్ తోటి, మంచి స్క్రిప్ట్లతోటి విశ్వ గారు లాంటి ప్రొడ్యూసర్ ఉంటే, అంటే ఒక టెక్నీషియన్గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, అందరి టెక్నీషియన్లు ఇలాంటి నిర్మాతల్ని కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారంటే
క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సినట్టు ప్లాన్ చేయటం ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక మంచి విషయం ఒకటి చెప్దాం అనుకున్నాను సార్. మీరు యాక్చువల్గా మన దాంట్లో సెట్ చేసిన ఒక ఎగ్జాంపుల్, మనము స్క్రీన్ ప్లేలో డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక కామెడీ సీన్ ఉంటుంది, ఆయన ఒక టెక్నాలజీని ఆయన దాన్ని నాకు అప్లై చేసి ఒక్కొక్క ఎమోషన్కి ఒక కలర్ ఇచ్చి స్క్రీన్ ప్లేలో ఏ కలర్ దాన్ని ఎగ్జాక్ట్గా సీన్ బై సీన్, ఒక సినిమాకి 60-70 సీన్లు ఉంటాయి. సో ఏ కలర్ రిపీటెడ్గా పక్కన వస్తుంది, ఇది మనం జరుపుకునే ఫెసిలిటీ ఇచ్చారు. అది ఎమోషనల్ ఆర్క్ అన్నది బిల్డ్ చేస్తే ప్లానింగ్ లోనే తెలిసిపోతుంది. అంటే మనకు ఎడిట్లోకి వచ్చినాక ఒక 30-40% కట్ చేయకుండా మీరు చూసిన వెంటనే ఈ మూవీ ఆర్క్ ఏమి అండ్ ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంది, సో మనం ఏమన్నా ప్లానింగ్లోనే ఇది చేయొచ్చు అన్నది. అంటే బేసిక్ దీనిలో కొత్త ఇన్నోవేషన్ ఏం లేదు, కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయడం అండ్ ప్లానింగ్కి ఫోర్స్ చేయడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇంటర్వ్యూ. మేము ఇప్పుడు ఒక యాంకర్ పొజిషన్ తీసుకొని మీరు ఇలా ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా విషయాలు మాకు నాకు మంచి ఆనర్, ఎందుకంటే మేము జనరల్గా చాలా మాట్లాడుకుంటాం, కానీ అందులో ఇవన్నీ నాకు ఎవ్రీ టైం అనిపిస్తుంది, ఇది అంటే ఆయన కూడా ఉన్న క్లోజ్ సర్కిల్లోనే కాకుండా ఇది పబ్లిక్కి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఇందులో. అది డెఫినెట్గా తెలిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఇలాంటి ఐడియాలజీ అంటే నేను రామానాయుడు గారి దగ్గర పనిచేశాను, ఎంఎస్ రాజు గారితో పనిచేశాను, సురేష్ బాబుతో పనిచేశాను, అల్లు అరవింద్ గారితో పనిచేశాను. నాకు తెలిసి ఇప్పుడున్న మన అశ్విని దత్ గారితో పనిచేశాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది, ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఫిలిమ్స్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ల నుంచి నేర్చుకున్నారు. విశ్వ గారు నాకు ఈ జనరేషన్కి రైట్ అని అనిపించడానికి రీజన్ ఏంటంటే ఆయన లైఫ్లో ఆయన చేస్తున్న వేరే ఏ పనిలో ఉన్న ఎక్స్పీరియన్స్నైనా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి తెచ్చి దాన్ని ఒక యాప్ లాగా తయారు చేసి దాన్ని అందులో పెట్టి ఆ మోడస్ ఆపరెండితో పనిచేస్తున్నారు. సో ఇది ఈ జనరేషన్కి కావాల్సిన మాడ్యూల్ అని, అంటే ఇది ఆయన మోడస్ ఆపరెండి అంటాం కదా, అది ఈయన ద్వారా మనకి పబ్లిక్లో బాగా తెలియాలని నేను అనుకున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ వీ నీడ్. అంటే ఈ కార్పొరేట్ స్టైల్ డిసిప్లిన్ తెలియాలి, వర్క్ అండర్ ప్రెషర్ తెలియాలి. మనం ఈజీగా ఒక సినిమా అవకాశం రాగానే మనం సెటిల్ అయినట్టు భావించకూడదు, అప్పటి నుంచి పనిచేయడం మొదలు పెట్టాలి. సో ఇట్లాంటివన్నీ నాకు ఆయనతో అసోసియేట్ అయిన తర్వాత వాట్ ఆల్ ఐ హ్యావ్ రియలైజ్డ్, మన ఎర్లియర్ మిస్టేక్స్ కానీ అలా నాలాంటి చాలామంది దర్శకులు అయినా, రైటర్లు అయినా, ఆర్టిస్టులు అయినా అందరికీ ఇది వర్తిస్తుంది. బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్కి ఆ కార్పొరేట్ డిసిప్లిన్ అన్నది చాలా బాగుంటుంది. అది ఆయన ద్వారా పబ్లిక్కి తెలియాలనుకుని నేను మీ అనుమతితో కో-హోస్ట్గా ఉన్నాను. ఓవరాల్గా చాలా బాగుందండి. అండ్ మీ ఇద్దరి కాంబోలో ఇంకా ప్రాజెక్ట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ రాకపోతున్నాయి. మీరు ఇందాక అన్నారు నేనేం సైలెంట్ అవ్వలేదు, ఇప్పుడు చూపిస్తాను నేనేంటో అని. సో మీరేంటో మా అందరికీ తెలుసు. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అవన్నీ సక్సెస్ అవ్వాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాళ విఎన్ ఆదిత్య గారు అలాగే టీజీ విశ్వప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ APN.